తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు లేదా ఇద్దరు కూతుళ్లు ఉంటే వృద్ధాప్యంలో వారిని పోషించే బాధ్యతను చెరో 6 నెలలు వంతులు వేసుకోవడం సాధారణంగా చూస్తుంటాం. కానీ ఓ ఐలాండ్ ను కూడా 2 దేశాలు చెరో 6 నెలలు పాలించే అరుదైన విషయం గురించి ఎప్పుడైనా విన్నారా మీరు? అసలు వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ప్రతి 6 నెలలకు జాతీయత మారే వింతైన దీవి ప్రపంచంలో ఒకటి ఉంది. అంతేకాదు, ఆ దీవిపై పెత్తనం కోసం ఆ 2 దేశాలు దాదాపు 3 దశాబ్దాల పాటు కూడా యుద్ధం చేశాయి. ఇంతకీ ఆ దీవి పేరేంటి, అసలు అది ఎక్కడ ఉంది అనే విషయాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. అదే ఫిజెంట్ దీవి. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య సరిహద్దుగా ఉండే బిడాసో నదిలో ఉంది ఈ దీవి. కేవలం 2.17 ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఉండే ఈ దీవి ఏడాదిలో 6 నెలలు స్పెయిన్ ఆధీనంలో, మరొక 6 నెలలు ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుంది. ఇందుకోసం ఇరు దేశాలు 17వ శతాబ్దంలో 30 ఏళ్ల పాటు యుద్ధం చేశాయంట. ఆ తర్వాత 2 దేశాలకు చెందిన ప్రతినిధులు 11 ఏళ్లలో 24 సార్లు సమావేశమై చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఈ సమస్యకు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒక తీర్మానం చేశారు. చివరగా 1659లో ఇరు దేశాలు ఈ దీవి ఆధిపత్యాన్ని చెరో 6 నెలలు పంచుకునేలా ఒప్పందానికి వచ్చాయి. దీనిని పైరవీస్ ఒప్పందం అని పిలుస్తారు. అప్పటి నుంచి ఇది ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య శాంతికి ప్రతీకగా నిలుస్తుంది. ఒప్పందానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాశాసనం ఇప్పటికీ అక్కడ చూడొచ్చు. 1660లో స్పెయిన్ చక్రవర్తి ఫిలిప్ IV కుమార్తె మరియు తెరీసాను ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ 14 ఈ దీవిలోనే వివాహం చేసుకున్నాడు. ఇక ప్రతి ఏటా ఈ దీవి ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు స్పెయిన్ ఆధీనంలో ఉంటే ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుంది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ దీవి అలాగని పర్యాటక ప్రాంతం కూడా కాదు. పర్యాటకులకు అనుమతి అస్సలు ఉండదు. కానీ ఏటా దీవిని అప్పగించే కార్యక్రమాలు చూడడానికి చారిత్రక టూర్స్ లో భాగంగా వెళ్తే మాత్రం పర్యాటకులకు అనుమతిస్తారు. స్పెయిన్ ఆధీనంలో ఉన్నప్పుడు ఇరున్ మున్సిపాలిటీ, ఫ్రాన్స్ ఆధీనంలో ఉన్నప్పుడు హెండయా మున్సిపాలిటీ ఈ దీవిని శుభ్రపరిచి గార్డెనింగ్ పనులు చేస్తాయి. నావికా దళం పర్యవేక్షిస్తుంటుంది ఈ దీవి. ప్రతి 5 నెలలకోసారి నావీ అధికారులు దీవిలోకి వచ్చి పరిశీలించి వెళ్తూ ఉంటారు. ప్రపంచంలో దేశం మారాలంటే ఎన్ని యుద్ధాలు, ఒప్పందాలు జరుగుతాయో మనం చూసాం. కానీ ఇదేం విందో అర్థం కాదు. ఒక చిన్న దీవికి సంవత్సరానికి 2 సార్లు దేశాన్ని మార్చుకుంటుంది. అదే స్పెయిన్, ఫ్రాన్స్ యొక్క నిజ రూపం. ఇది జోక్ కాదండి, ఇది ఒక మిస్టీరియస్ థింగ్. ఇంతకీ ఈ దీవి ఎందుకు అంత స్పెషలో మనం చరిత్రలోకి వెళ్లి చూడాలనుకుంటే మాత్రం ఈ దీవికి ఆధిపత్యం కోసం ఘర్షణలు, చర్చలు, అపార హింస చాలానే జరిగింది. చివరికి శాంతికి మార్గం కనిపెట్టారు 17వ శతాబ్దంలో మాత్రమే. సో 1659 శతాబ్దంలో ఈ దీవికి ఒక క్లారిటీ అనేది ఇచ్చారు. ఈ దీవిని సంవత్సరానికి 6 నెలలు మాత్రమే ఒక్కొక్క దేశానికి పంచడం అనేది ఆ ఒప్పందం ఆధారంగా చేశారు. ఇలాంటి దీవి ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇదే ఒకే ఒక్క దీవి. ఇంత చిన్నదైన ఈ దీవి మొత్తం ప్రపంచానికి శాంతి, సహనానికి చిహ్నంగా నిలుస్తుంది. దేశాలు మారినా ఈ దీవి చెప్పే సందేశం ఒకటే: సమరానికి కాక సమరసానికి చోటివ్వండి. ఇలాంటివి మనం తెలుసుకుంటే ప్రపంచాన్ని మరింతగా అర్థం చేసుకోగలం.